ఎవరికి కనపట్లా. కొన్ని కొందరు ఆయన వస్తాడు ఏముంటారు ఏముంది ఊళ్ళకి వెళ్తారు ఉంటారు కదా మన షావుకారులు లేకపోతే పెద్ద స్వామి 5 వేలు అంటారు. మాకేం తక్కువైందని మీ దగ్గరికి వచ్చారు, మాకేం తక్కువైందని మీ దగ్గరికి వచ్చారు అనుకుంటున్నానండి. 7 అంతస్తుల మేడ, 7 దున్నల పాడి, వీపు మీద ఇస్తరి, పిల్లల మీద పీట, బాగా భోంచేసేవాళ్ళమేనండి అంటూ మళ్ళీ అంతెందుకు మన ఏదో ఒక గుమ్మడికాయ అంత బంగారం కుక్క మూ చూసిందని దెబ్బలు పడేయడానికి మైలు పడతాయని 3 కూలీలు పెట్టి 3 దమ్మిడీల కూలీనిచ్చి తీసుకెళ్లి ఊరవతల కోనేట్లు పారించింది. ఆ పక్కన మా పక్కింటి ఎవరో భార్య తెలుసుకొని బంగారం తెచ్చట కాళ్ళు గడ్డతిడ్డాలు, నడువుకి నానా తిప్పలు, అలాగే ముక్కుకి ముంగిర, అలాగే చంపకు చంపసేరాలు, ఎత్తుకి మూకుడి చెప్ప చేయించుకున్నాడు. అలాగే మాకు నేలకు కూడా ఏమీ తక్కువ లేదండి, ఏమి ఇబ్బంది లేదండి. ఇంట్లో పొయ్యి, వీధిలో పొయ్యి, అలాగే ఇంట్లో పంపు, వీధిలో పంపు, పొయ్యి గడ్డ మీద పంపు, పొయ్యిలో పంపు, అన్నీ ఉన్నా పొయ్యి మీదకి పై వంట మీదకి 2 మాత్రమే తక్కువ మీ దగ్గరికి వచ్చామండి అంటాడు. ఆ తర్వాత మన మా నాయన పెళ్లికి విమానం పంపితే రాలేదేంటండి, ఊళ్ళో ఉన్న మున్నోపలంతో వచ్చారు. పెళ్లికి ఏం చేయించామంటారా, విచిత్ర పులుసు అంట, అది ఇటుకలు ఎగురు, అలాగే పలుగురాయి పచ్చడి, ఏగల వేపుడు, నన్నుల తిరగమోత, అలంకాయ వంకాయ ఒరిగేసి, గుమ్మడికాయ గుడించి, 3 ముద్ద, 4 బద్ద, వచ్చిన వాళ్ళకి వాత, రాని వాళ్ళకి గీత వడ్డించారు. అది చాలకపోతే 1 మూతుల్లో 1 లాక్కోమన్నాడు. అలాగే పెళ్లికి వచ్చిన వాళ్ళంట, పెళ్లికి వచ్చిన వాళ్ళకి కాటుకు లేదంటే ఆక్షేపణ భరించలేక గంపెడు మిరపకాయలు బాగా కళాపళ వేయించి దాన్ని మంచిగా కళాపళ వేయించేసి 2 కూలీలు పెట్టి మళ్ళీ దాన్ని పొడి చేయించి రెప్ప తప్పించి గుడ్డు కంటించాడు. అలాగే మన మావిడేమో కృష్ణానది ఏదో సంబరాలకి, కృష్ణానది పుష్కరాలకి వెళ్తే ఏదో స్నానం చేద్దాం నీళ్ళలో దిగి మునుగుతుంటే కొప్పు చేతికి వచ్చిందంట, ఆవిడ మాత్రం రాలేదంట. ఆ రోజు నుంచి కొంటాడన్న ముందు పెట్టుకుంటే లోపలికి వెళ్ళే ముద్దే కానీ బయటకు వచ్చే ఒక్క మెతుకు లేదంటే నమ్మండి. అలా ఎన్నో చక్కగా